2026 రాబోతుంది. కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు, మన జేబుల మీద కూడా ప్రభావం చూపే పెద్ద మార్పులు రాబోతున్నాయి. బ్యాంకింగ్, రేషన్, గ్యాస్ లోన్స్, రైతుల స్కీమ్స్ మొత్తం 10 రకాల కొత్త రూల్స్ జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. మొదటిది రేషన్ కార్డులు. పాత రోజుల్లో రేషన్ కార్డు కోసం ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగేవారు కదా. 2026 నుంచి స్మార్ట్ ఫోన్ లో ఇంట్లో కూర్చొని రేషన్ కార్డు కోసం అప్లై చేయొచ్చు. రైతుల కోసం కూడా పెద్ద రిలీఫ్. ఇప్పుడు అడవి పందులు, కోతులు లేదా ఇతర అడవి జంతువుల కారణంగా పంట నష్టం జరిగిన పండ్లు ఇన్సూరెన్స్ వస్తుంది. నష్టం జరిగిన 72 గంటల్లోనే సమాచారం ఇవ్వాలి. 2026 ఏప్రిల్ నుంచి క్రెడిట్ స్కోర్ డేటా కేవలం 7 రోజుల్లోనే అప్డేట్ అవుతుంది. అంటే మీ రికార్డ్ బాగుంటే లోన్ శాంక్షన్ ఫాస్ట్ అవుతుంది. టీచర్లకు, ఉద్యోగులకు ఇది మంచి వార్త. ఇంకో ముఖ్య విషయం, 2026 నుంచి పిల్లల కోసం సోషల్ మీడియా కఠిన నియంత్రణ. 16 ఏళ్లలోపు ఫోన్లలో సోషల్ మీడియా వాడకంపై ప్రభుత్వం గట్టి ఆంక్షలు అమలు చేస్తుంది. అలాగే డిజిటల్ అటెండెన్స్ ద్వారా టీచర్లు హాజరు కంట్రోల్ అవుతుంది. ప్రతి నెల గ్యాస్ ధరల కోసం చింతలు ఆడుతున్నారా? 2026 నుంచి కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గుముఖం పడడంతో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలైనా తగ్గే అవకాశాలున్నాయి. మధ్యతరగతి కుటుంబాలకు ఇది మంచి వార్త. మరొక భారీ మార్పు, రియల్ ఎస్టేట్. 2026 నుంచి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు మ్యూచువల్ ఫండ్స్ లా మారుతాయి. చిన్న మొత్తంలో కూడా పెద్ద ప్రాజెక్టులు షేర్ పొందవచ్చు. ఇది చిన్న ఇన్వెస్టర్లకు ఛాన్స్. చివరి కానీ చాలా ముఖ్యమైనది, పాన్ ఆధార్ లింకింగ్. జనవరి 1, 2026 తర్వాత మీరు లింక్ చేయకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి. ఐటీ రిటర్న్స్ వేయలేరు. వెంటనే చెక్ చేయండి. ఇది 2026 నుంచి వచ్చే 10 ప్రధాన మార్పులు. ఈ మార్పులు మీ జేబుకు ఆరోగ్యం, చదువు, ఇన్వెస్ట్మెంట్ అన్నిటికీ ప్రభావం చూపిస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మళ్ళీ చూడడానికి డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.